హాయ్ గైస్, మా ఆయనకి ఎంతో ఇష్టమైన పలావ్ అయితే వేసేసుకుందాము. అదే మిల్లెట్ పలావ్ అనమాట. సో నేను బేసికల్ అయితే ఆయన డైట్లో లేనప్పుడు అయితే మిల్లెట్స్తో కాకుండా రైస్తో అయితే పలావ్ చేసేదాన్ని. ఆయన అయితే పలావ్స్ అయితే మిస్ అయిపోతున్నాను నాకైతే చెప్పారు. సో అందుకనైతే ఇలా హెల్తీ వర్షన్లో కూడా మనం మిల్లెట్స్తో పలావ్ చేసేసుకుంటే చాలా 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 బాగుంటుంది అనమాట. మీరు ఇక్కడ పన్నీర్ ప్లేస్లో అయితే మీరు చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట, చిన్నగా పీసెస్ కట్ చేసుకొని. కాకపోతే కొంచెం కుకింగ్ టైం అయితే ఎక్కువ పడుతుంది. సూపర్గా ఉండదు అనమాట. హెల్తీగా వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని ఇట్లా వేసుకోండి. ఫస్ట్ అయితే బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అనమాట, ఎందుకంటే మేము డైట్లో ఉన్నాం కదా. సో ఒక లవంగం, ఒక స్టార్ అనేసి వేసేసాను. సో ఎక్కువ డైట్లో ఉన్నప్పుడు ఎక్కువ మసాలా తింటే ఒక్కొక్కసారి కడుపు కూడా డిస్టర్బ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ అండ్ నెక్స్ట్ వచ్చి క్యారెట్ అయితే బాగా రోస్ట్ చేసుకోవాలి. ఎంత బాగా రోస్ట్ చేసుకుంటే ఆ టేస్ట్ అయితే అక్కడే వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ క్యూబ్స్ అనమాట, చెప్పాను కదా చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అని. నెక్స్ట్ మా ఆయనకైతే ఇలా అయితే సరిపోదు అనమాట. ఇందులో అయితే మిల్ మేకర్ కూడా యాడ్ చేశాను, కాకపోతే లాస్ట్లో యాడ్ చేశాను. సో అవి బాయిల్ చేసేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు మీరైతే. సో దీనికైతే గ్రీన్ పేస్ట్ అయితే చేసి పెట్టుకోవాలి. దానికోసం అయితే పచ్చిమిర్చి అండ్ పుదీనా అండ్ కొత్తిమీర అనమాట, 3 అయితే మంచిగా వాటర్ వేసేసి మంచి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ పెసరపప్పు కూడా యాడ్ చేసేసాను ఇందులోనే. పసుపు యాడ్ చేసిన తర్వాతకి మీరైతే ఫస్ట్ అయితే పేస్ట్ అయితే వేసేసి పచ్చివాసన అయితే పోయేదాకా అయితే వేయించుకొని అయితే మర్చిపోయి అయితే వేసేసాను అనమాట. పెసరపప్పు అయితే ఫస్ట్ వేయించుకున్న తర్వాత దాన్ని అయితే వాష్ చేసేసుకున్నాను అనమాట. సో అప్పుడే అయితే దానికి ఉన్న జిగురునెస్ అయితే పోతుంది, లేకపోతే జిగురుగా ఉంటుంది, అసలు బాగా టేస్ట్ అయితే. సో అది అయిపోయిన తర్వాతకి ఇందులో అయితే పేస్ట్ అయితే యాడ్ చేసాను అనమాట. టమాటో అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటో కూడా ఒకటే అనమాట, ఒకటి పేస్ట్ చేసి పెట్టుకున్నాము. మంచి ట్యాంగీనెస్ అయితే వస్తుంది అనమాట టమాటో వేయడం వల్ల. సో ఇక్కడైతే నేను గిన్నెను అయితే గీకేస్తున్నాను, ఎందుకంటే అంత పన్నీర్ అయితే దానికి అతుకుపోతుంది, నాకు అట్లా అతుకుపోతే నచ్చదు. సో ఇక్కడ వచ్చేసి మీరైతే అలా గీక్కండి. ఇక్కడ వచ్చేసి నేనైతే గ్రీన్ పేస్ట్ అయితే యాడ్ చేసేసాను ఫస్ట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి టమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా మగ్గిన తర్వాతకి మూత పెట్టేసేసి ఇవన్నీ అయితే మంచిగా మగ్గించుకోవాలి. మగ్గించిన తర్వాతకి అయితే ఇక్కడ మిల్లెట్ అయితే స్మాల్ మిల్లెట్ సామల్ అని చెప్పాను కదా, సామల్ అయితే మంచిగా మనమైతే ఒక 4 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి, ఎందుకంటే మిల్లెట్స్లో మనకి చాలా చెత్తగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఒక 4 టైమ్స్ వాష్ చేసుకొని మంచిగా జల్లీలో చిన్న చాయ్ చిన్ని లాగా ఉంటుంది కదా, అలాంటి ఫిల్టర్ తీసుకొని మీరైతే మంచిగా ఫిల్టర్ చేసేసుకోవాలన్నమాట. ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసినాము, చూస్తారు కదా క్లిప్ అయితే. అవి చూసినా కదా ఈ మిల్లెట్ అనమాట, స్మాల్ మిల్లెట్ సేమ్ కొర్రలాగే ఉంటాయి అవి కూడా, కాకపోతే కలర్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట. సో ఇంకా చెప్పాను కదా నాకు డైజెషన్ ఇష్యూ ఉందని, ఇందులో అయినా నేనైతే వేసుకుంటాను అనమాట. ఇంకో ఇందులో కూడా యాడ్ చేసేసాను. మంచిగా అయితే గరం మసాలా ఎక్కువ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే అందులో గరం మసాలానే మనకి ధనియాల పొడి కూడా ఉంటుంది అనమాట, ఎవరెస్ట్ వాళ్ళది. సో అందుకే ఎక్కువ యాడ్ చేసేసాను. సో ఇంకా అట్లా అన్నీ యాడ్ చేసి మంచిగా మగ్గించేసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే. ఆ మగ్గించిన తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి అందులో అయితే